చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరం గ్రామం రాజకీయ చైతన్యానికి వేదికైంది. స్థానిక మండలంలోని ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ శ్రేణుల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, విశిష్ట అతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఇన్ఛార్జి గాదే వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో క్రియాశీలక సభ్యత్వం కీలక పాత్ర పోషిస్తుంది అని పేర్కొన్నారు. సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది అని, క్రమశిక్షణతో కూడిన రాజకీయాలే జనసేన బలమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో మండలనేని చరణ్ తేజ కీలక పాత్ర పోషించారు. చరణ్ తేజ నాయకత్వంలో కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై అతిథులు ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. కార్యక్రమం అనంతరం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులను ఘనంగా గౌరవించుకున్నారు. రాష్ట్ర కో కన్వీనర్ పెంటియాల బాలాజీ, నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, మండలనేని చరణ్ తేజాలను సాలువలతో సత్కరించి వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి జిల్లా కార్యదర్శి సిరిగిరి శ్రీనివాస్, పెదకూరపాడు పీఓసీ ఎర్రంశెట్టి రామకృష్ణ, గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ సికా బాలు, టౌన్ అధ్యక్షులు షేక్ మునీర్ హాసన్, ఏఎంసీ డైరెక్టర్ లీలా కిషోర్, కూరపాటి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ క్రియాశీలక కార్యకర్తలకి సభ్యత్వాన్ని ఏర్పాటు చేశారంటే దానికి ఉదాహరణ ఈరోజు వారి కుటుంబానికి చేతుల ఓదడిగా ఉండాలనే ఆలోచనతో ఆయన భారతదేశంలోనే ఇటువంటి సభ్యత్వాన్ని ఏర్పడిన మొట్టమొదటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి కుటుంబానికి పార్టీ తరపున మేము ఆదుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కూడాను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి నాయకుడు భారతదేశంలోనే మనకి చిక్కటం, జనసేన పార్టీ అధ్యక్షులుగా మనం రావటం కూడా